మనల్ని ఆపుతుంటుంది. ఏ గ్రేట్ ఫోర్స్ యాక్చువల్లీ. గ్లోబలైజేషన్ కావచ్చు, మారుతున్న పరిస్థితులు కావచ్చు, కమర్షియలైజేషన్, ఇవన్నీ మన లైఫ్ స్టైల్స్ కావచ్చు, సర్కమ్స్టాన్సెస్ అన్నీ ఎదురుగాలి లాక్కున్నాయి. ద అగెనెస్ట్ విండ్ టు ద షిప్ విచ్ ఈజ్ ఆన్ ద సెయిల్ అట్లా ఉంది. వారు సజెషన్స్ కూడా చెప్పిండు కొన్ని, ఏం చేయాలి, ఏం చేస్తే దీన్ని ప్రజల్లోకి తీసుకుపోవచ్చు అనే ఉద్దేశాన్ని కూడా చెప్పిండు. థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ ప్రీషియస్ టైమ్ హియర్. నౌ ఇట్స్ మై హానర్ టు ఇన్వైట్ నన్ అదర్ దాన్ చీఫ్ గెస్ట్ ప్రొఫెసర్ కోదండరామ్ సార్. ఐఎమ్ వెరీ హంబుల్డ్. వారి గురించి నేను వారి బయోడేటా నేను అవసరం లేదు యాక్చువల్లీ. అనేక ప్రజా ఉద్యమాలు, మానవ హక్కులు, తెలంగాణ ఉద్యమం, అకాడమిషియన్ అండ్ మెనీ ఫెదర్స్ టు హిస్ క్రౌన్. అండ్ ఐ రిక్వెస్ట్ ప్రొఫెసర్ సార్ టు కమ్ అండ్ స్పీక్. ఈ కార్యక్రమాన్ని సాహసించి నిర్వహించడానికి పూనుకున్నటువంటి కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఫౌండర్ లక్ష్మారెడ్డి గారికి, ప్రెసిడెంట్ శ్రీమతి లీలా లక్ష్మారెడ్డి గారికి, డాక్టర్ దొంతి నరసింహారెడ్డి గారికి ముందుగా అభినందనలు తెలియజేస్తూ, వేదిక మీద ఉన్న వారికి, మీకు అందరికీ సభ మొత్తానికి వందనాలతో ఒక 4 మాటలు. ఒకానొక సమయంలో భారతదేశంలో వ్యవసాయ ఉత్పత్తులు చాలటం లేదని చెప్పి మనం అమెరికా నుంచి, ఇతర దేశాల నుంచి చాలా పరిజ్ఞానం దిగుమతి చేసుకోవాలి అని నిర్ణయించుకొని అప్పుడు గ్రీన్ రెవల్యూషన్ను ప్రవేశపెట్టినాం. గ్రీన్ రెవల్యూషన్తో జరిగిన ఒక పెద్ద సమస్య ఏంటంటే, మనకు అప్పటి వరకు తెలిసిన వ్యవసాయము, పరిజ్ఞానము పనికిరాదు అని నిర్ణయించుకున్నాం. అది పనికిరాదుగా కొత్తది నేర్చుకోవాలి అని. అందుకని ప్రతిరోజు రేడియోలు కానీ, ఊళ్ళల్లో మీటింగులు పెట్టి కానీ మనల్ని మనసు మార్పిడి జరిగింది. అది మొత్తం మెదడు తీసి కడిగి కొత్త మెదడుని ఎక్కించిండ్రు, చిప్ మార్చినట్టు. వ్యవసాయం అంటే ఇట్లా చేయరు, ఎరువు చల్లాలి, పురుగుల మందు ఉపయోగించాలి అని. ఇక దీన్ని అన్నదాత లాంటి మ్యాగజైన్స్ విస్తృతంగా ప్రచారం చేసినాయి. అది ఎంతగా ప్రచారం చేసినాయి అంటే, వ్యవసాయం అంటే అట్లనే చేయాలి. అప్పటి వరకు వ్యవసాయ పరిజ్ఞానం అనేది తెలిసిన రైతు పనికిరాని వాడైపోయిండు. ఈ కొత్త పరిజ్ఞానం అయిపోయి మనము ఇయాలటి స్థితికి చేరుకున్నాం. మేము చాలాసార్లు రైతుల ఆత్మహత్యలు జరిగిన గ్రామాలకు వెళ్తే అన్నదాత మ్యాగజైన్ చదివిన రైతులు ఎక్కువ ఆత్మహత్య చేసుకున్నారు. నాకే ఆశ్చర్యం అనిపించింది, ఇట్లెందుకు జరుగుతుంది అని అంటే, ఇవన్నీ ఖర్చుతో కూడుకున్న వ్యవసాయాన్ని నేర్పించిన తర్వాత ఖర్చు పెట్టి, పెట్టుబడి పెట్టి రైతు ఆగమైపోయి ఆఖరికి ఆత్మహత్య చేసుకునే స్థితికి నెట్టబడ్డాడు. మేము ఒక సందర్భంలో ఎడిటర్ గారితో మేము పంచాయతీ పెట్టుకున్నాం. ఏదో మీటింగ్లో కలిస్తే ఇట్లాంటి సమావేశంలో, ఏం సార్ మీ మ్యాగజైన్ ఇట్లా జరుగుతున్నది పర్యవసానం, మీరు ఆలోచించండి అని. అంటే ప్రతిసారి ఇన్ని గ్రాములు ఇది రసాయనం నీళ్ళల్లో కలిపి చల్లి, ఇన్ని గ్రాములు ఎరువు వేసి, ఇన్ని గ్రాములు పంట తీస్తే ఇన్ని వేల రూపాయలు మీకు ఆదాయం వస్తుందని చెప్తే ఎవరు కాదంటారు చెప్పండి? చదవాలి కదా, చదివి దాని ప్రకారమే వ్యవసాయం చేయాలి. 50 ఏళ్ళు నడ్డు విరగొట్టి నేర్పించి ఇవ్వాలి మీరు అంటున్నారు, అది వదిలిపెట్టమని. అదే సమస్య ఇవ్వాలి. వాస్తవానికి చాలా విచిత్రం ఏంటంటే, ఈ సమావేశం ఎప్పుడు జరుగుతుంది అంటే, ఇక ఇవి టెక్నాలజీ కాదండి, అక్కడి నుంచి ఆహార ధాన్యాన్ని దిగుమతి చేసుకుందాం, సుంకాలు కూడా ఎత్తేస్తున్నాం, దర్వాజా తెరిచిపెడుతున్నాం, మీరు ఏమన్నదలుచుకున్నా రండి భారతదేశంలో అమ్ముకోండి అంటున్నాం. ఇక పంచాయతీ లేదు, మీటింగ్ అవసరం కూడా లేదు. ఆ పరిస్థితిలో మనం ఈ సమావేశం పెడుతున్నాం. అంటే మనకి ఇవాళ 2 సమస్యలు ఉన్నాయి. ఒకటి, అది నువ్వు దిగుమతి చేయకని చెప్పాలి. ఎందుకంటే మనకు పనికిరాని ఆహారం మన దగ్గర ఎందుకు దిగుమతి చేయాలి? తెల్లారి నుంచి పత్రికలు రాస్తే అది తింటే ఆరోగ్యం బాగుంటుంది, ఇంత శాతం దాంట్లో ప్రోటీన్ ఉంది, ఇంత శాతం దాంట్లో క్యాలరీస్ ఇన్ని ఉన్నాయి, నువ్వు బరువు పెరగవు కానీ ఆరోగ్యంగా ఉంటావు, తిను అని తెల్లారి నుంచి రాస్తారు. అదే తింటావా, నువ్వు పండించింది తింటావా? ఇంకా మీరే చెప్తాను. ఇవన్నీ జరుగుతాయి. పత్రికలు ఈ మాయ కూడా చాలా చేస్తూ ఉంటాయి. కాబట్టి నేను మీకు చెప్పేది ఏంటంటే, ఇది 2 రకాలైన పోరాటమే. ఒక పోరాటం ఏంటంటే, మన జ్ఞానాన్ని మనం కాపాడుకోవటము. ఎందుకు కాపాడుకోవాలి? మొదటి ప్రశ్న,
నేను ఎందుకు కాపాడుకోవాలి? రైతుకు ఉన్నంత కామన్ సెన్స్ వేరెవరికి ఉండదు. ఏది పడితే చెప్తే అంత తొందరగా నమ్మడు, 10 సార్లు చూస్తాడు, దాన్ని పరిశీలిస్తాడు. ఎదుటి రైతు వేసిన తర్వాత అక్కడ ఎట్లా జరుగుతున్నది అనేది తెలుసుకుంటాడు. అప్పుడు కానీ రైతు దాన్ని ఆచరణలో పెట్టాడు. నాకు అర్థమైన కాడికి ఏంటంటే, పెట్టుబడి లేని వ్యవసాయాన్ని మనం ఇలా చేయక తప్పదు. ఎందుకంటే మన తెలంగాణలో, మన చాలా వరకు భారతదేశంలో చిన్న రైతులు ఎక్కువైపోయింది. 95% కాదు, 98% మంది రైతులు 5-10 ఎకరాల లోపు వాళ్ళే ఉన్నారు. వాళ్ళంతా చిన్న రైతులు. మనం పెట్టుబడి భారాన్ని తగ్గిస్తూ ఆదాయాన్ని లెక్కగట్టగలిగితే అప్పుడు మనకు లాభం అవుతుంది. ఆ తగ్గించుకోవటానికి ఈ వ్యవసాయంలో మార్పులు చేసుడు అవసరం. ఇక క్రిమి సంహారక మందులు చల్లాలి, ఈ పెట్టుబడి అంతా ఎందుకండి? ఇది మనం ఆలోచించాలంటే ఒక్క మార్పు ఏం జరగాలంటే, ఏ వ్యవసాయంలోనైనా పెట్టుబడి ఎంత పెట్టినావు, లాభం ఎంత వచ్చిందని లెక్క పెడతారు. ఒక్క వ్యవసాయంలో మాత్రమే ఎంత పెట్టుబడికి ఎంత లాభం వచ్చిందని అడగరు. నీకు ఎంత పంట వండింది, ఎన్ని పైసలు వచ్చినాయి అని అడుగుతారు. దానికి ఎంత ఖర్చు అయిందని మాత్రం అడగరు. ఇవాళ మనం అడగవలసింది ఏంటంటే, ఎంత ఖర్చు అయితే ఎంత వస్తున్నది అనేది చూడాలి. ఇప్పుడు నీకు పెట్టుబడి లేకుండా మనం వ్యవసాయం చేసుకోగలిగితే ఒక సౌకర్యం ఏంటంటే, చాలా వరకు అట్లా పండించే రైతులను అడిగితే కొంచెం ఇబ్బంది ఉంటుంది సార్, ఖర్చులకు పెద్దగా పైసలు రాకపోవచ్చు. కానీ ఒక లాభం ఏంటంటే, ఆత్మహత్య చేసుకునే స్థితికి అయితే నెట్టబడడు. అది మాత్రం గ్యారెంటీగా మనం చెప్పగలం. దానికి అనుబంధంగా మనం కొంత వ్యవసాయానికి అనుబంధంగా ఇతర రంగాలను కూడా, పశుపోషణను కానీ పాడి పరిశ్రమను కానీ అభివృద్ధి చేయగలిగితే తప్పనిసరిగా ఆ భూమి బాగుంటుంది. రైతు ఆత్మహత్య చేసుకోవలసినటువంటి స్థితిలోకి నెట్టబడడు, అప్పుల పాలయ్యే అవకాశం లేదు. ఇది లాభసాటిగా జరగాలంటే విద్యా వైద్యం ప్రభుత్వం అందించాలి. ఈ 2 కీలకం. ఈ అవసరాలు కనుక ప్రభుత్వం తీర్చగలిగితే రైతుకు అవసరమైన కొద్దిపాటి ఆర్థిక సహాయాన్ని అట్లా మనకు సహకార సంఘాలు పెట్టి కానీ మనం దాన్ని సమకూర్చుకోగలిగితే అప్పుడు మళ్ళీ మనం వ్యవసాయాన్ని మీరు చెప్పిన స్థితికి తీసుకుపోగలుగుతాం. ఉట్టి సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం విడిగా ఆలోచించి ఈ పరిజ్ఞానం వద్దు, ఈ ప్యాకేజీ బయట పెడదాం, ఈ ప్యాకేజీ లోపల తెద్దామంటే నడవదు. ఆ ప్యాకేజీ నిలబడాలంటే ఏమేం కావాలో అవన్నీ కూడా అడగాలి. ఏమేం కావాలి? మొట్టమొదట మనము మన ప్రజలకు చెప్పవలసింది ఏంటంటే, మన ఆరోగ్యానికి ఈ ఆహారమే ఉపయోగకరం అనేది ప్రజలకు చెప్పాలి. 2, ఆహారపు అలవాట్లు కొంత మారాలి. ఇవాళ కొత్తగా కాదు, వెనకటికైతే ఏమేమి తిన్నామో అవే ఇవాళ మళ్ళీ తినమని అందరు చెప్తూనే ఉన్నారు డాక్టర్లు. కొంత మారింది, ఇంకా కొంత దృష్టికోణం మనది మారవలసిన అవసరం ఉంది. 3వది చాలా కీలకం ఏంటంటే, ఈ రెండింటితో పాటు విద్యా వైద్యం గవర్నమెంటే అందించే బాధ్యత తీసుకోవాలి. ఖర్చులు రైతు చేతిలో పడకూడదు. చిన్న పెట్టుబడి అవసరాలు కనుక సమకూర్చడానికి పూనుకుంటే రైతులందరూ ఒక సహకార సంఘంగా తాము ఉత్పత్తి చేసిన వాటిని లాభసాటిగా అమ్మే ప్రయత్నం చేస్తే అప్పుడు అది నిలదొక్కోగలుగుతుంది. మొట్టమొదటి కాలంలో కొంచెం కష్టమే. పక్క రైతు నవ్వుతాడు, వీడు పంట తీస్తాడేట సూడు మొనగాడు అని. కానీ 4 రోజులు అయినాక అర్థమయ్యేదాకా ఓపిక పట్టవలసి ఉంటుంది. ఎందుకంటే భూమి పాడైన తర్వాత, దిగుబడి పడిపోయిన తర్వాత, పంట ఉత్పత్తికి అవకాశాలు సన్నగిల్లిన తర్వాత మళ్ళా మనకు అర్థమవుతుంటాయి. చాలా గ్రామాల్లో, ఖమ్మంలో చెప్తారు, మంచిగా మిర్చి వేసిండ్రు, అద్భుతంగా మందులు కొట్టిండ్రు, పంట తీసిండ్రు, మార్కెట్లో ధర ఉందో లేదో పక్కన పెడితే మొత్తానికి మంచి ఎర్రగా కనబడుతున్న మిరపకాయ పట్టుకొని అయితే మార్కెట్ దాకా పోయిండ్రు. కానీ తర్వాత వచ్చిన పంచాయతీ ఏంటంటే, ఏమైందో ఏమో కానీ ఆ పురుగులు ఎన్ని మామిడి చెట్లు ఎక్కినాయి. ఇప్పుడు మామిడి చెట్టు రైతుకి అర్థమైతలేదు, ఈ పురుగు ఇదివరకు లేదు, అది ఇప్పుడు కొత్తగా ఎక్కడి నుంచి వచ్చింది అని. అంటే ఇవన్నీ అర్థమయ్యేటట్టుగా గ్రామ స్థాయిలో చెప్పగలిగితే ఇవి ఒక అవకాశం ఉంటుంది. రైతుకు ఏం తెలియదు అనుకుని గతంలో మనం గ్రీన్ రెవల్యూషన్ను తీసుకొచ్చి రైతును మూర్ఖుణ్ణి చేసి, అవివేకుణ్ణి చేసి, నెత్తికి రుమాలు చుట్టి, చెవుల బీడీ పెట్టి, పనికిరాని మనిషిగా సినిమాలు చూపించి, ఇవాళ మనం చేయవలసింది ఏంటంటే, కాదు అది వాస్తవమైన జ్ఞానం, దాన్ని వదులుకోవటం మనం చేసిన తప్పు అని మనల్ని మనం సరిదిద్దుకొని
ఆ రైతు నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని మళ్ళీ మనం పునరుద్ధరించుకునే ఒక ప్రయత్నంలో ఉన్నాం. ఆ ప్రయత్నం కూడా మన సామాజిక ఆర్థిక జీవితానికి ఎందుకు అవసరమో కూడా తెలుసుకోవటం చాలా అవసరం. మన సంప్రదాయం కాబట్టి మనం చేయాలంటే ఎవ్వరు చేయరు, గుర్తుపెట్టుకోండి. దీంతోనే మన బతుకు నడుస్తుంది అనుకున్న రోజే చేస్తారు. అది మనం నేర్పించే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఒక సమగ్రమైనటువంటి ప్రయత్నంగా సాగాలి. విడివిడిగా సాగితే లాభం లేదు. వ్యవసాయ విశ్వవిద్యాలయాలు కూడా దీంట్లో భాగం కావాలి. వాళ్ళందరూ కూడా భాగమై వాళ్ళు కూడా మాట్లాడుతుంటే, పత్రికలు కూడా మాట్లాడుతుంటే, మనం కూడా మాట్లాడుతుంటే, ఇట్లాంటి మీటింగులు కూడా పెడతా ఉంటే ఒక మార్పు అనేది మళ్ళీ సాధ్యమవుతుంది. మన తెలంగాణ లాంటి ప్రాంతంలో కానీ, చిన్న రైతులు ఉన్న భారతదేశం లాంటి ఒక దేశంలో కానీ వ్యవసాయం అనేది విపరీతమైన పెట్టుబడితో నడపటం ఇంకా ఎంత మాత్రము సాధ్యం కాదు. చిన్న రైతు బతకాలంటే, వ్యవసాయం మిగిలాలంటే ఇవాళ మనకు మిగిలింది ఒకే ఒక మార్గం ఏంటంటే తక్కువ పెట్టుబడితో మనం వ్యవసాయం చేయాలి. మన ఆరోగ్యం రీత్యా కూడా అది తప్ప ఇంకొక మార్గం లేదు. దాన్ని మనము ఒక సందేశంగా తీసుకుపోవాలి. దాని చుట్టూ అల్లుకునే మన జీవితము ఉంది, మన సంస్కృతి ఉంది, మన పండుగలు ఉన్నాయి, మన ఆచార వ్యవహారాలు ఉన్నాయి. వాటి చుట్టే కదా ఉన్నది. దసరా పండుగ అంటే ఇవే పంటలు కదా. ఇవి లేనిది దసరా పండుగని ఊహించలేం కదా. కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా కలుపుకొని మనం సాగగలిగితే మనకు ఇంకా చాలా విషయాలు అర్థమవుతాయి. ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు. ప్రపంచంలో ఇంతటి జ్ఞానం మీద వ్యాపారం చేస్తున్న కంపెనీలు ఊరుకుంటాయా? ఇంతటి వ్యాపారం ఇన్ని ఎరువుల మందులు తెచ్చి తయారు చేసి అమ్మేటోడు ఊకుంటాడా? వాడు ఇన్ని విత్తనాలు తయారు చేసి కంపెనీలు తెచ్చి అమ్మేటోడు ఊకుంటాడా? నా పంట తింటేనే ఆరోగ్యమని రోజు ప్రచారం చేసి దుకాణం పెట్టి ప్రత్యేకంగా అవే అమ్ముతున్నటువంటి వాడు ఊకుంటాడా? ఇది ఒక ఘర్షణే ఉంటుంది. కానీ ఈ ఘర్షణ అనేది అనివార్యమైన స్థితికి చేరుకుంటాం. ఎందుకు అనివార్యమైన స్థితికి చేరుకున్నామంటే ఆ తిండి తిని ఆరోగ్యాలు పాడే ఇవాళ నేర్చుకున్నాం. నాకు 70 ఏళ్ళు వచ్చినాక ఇవాళ అర్థమవుతుంది, అరే నాకు ఎందుకు షుగర్ వచ్చింది అంటే ఇవాళ వెనకకి తిరిగి చూసుకుంటున్నా ఏదో తప్పట్టడు వేసినా అని. కానీ ఇన్ని అర్థమైన తర్వాత ఒక్కటి ఏంటంటే ఈ అనుభవాల ఆధారంగా ఒక కొత్త దాన్ని నిర్మించుకుందామనే నిర్ణయంతో సాగితే బాగుంటుందని చెప్పి నేను భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలతో సెలవు. సారు వారి విస్తృత అనుభవంతో ఒక మౌలిక అంశం మనకు చెప్పింది, ఏ ఫండమెంటల్ ఎలిమెంట్. రైతు అన్లెస్ ఈజ్ ఎంపవర్డ్ అండ్ ఆయన ప్రైడ్ అండ్ హానర్ రిస్టోర్ చేయనంత వరకు మన ప్రయత్నాలు అంత సఫలీకృతం కావు. వారిని బలోపేతం చేయాలి ఆర్థికంగా. ఈ రకంగా బలోపేతం చేస్తే వారు ఇవి చేయగలుగుతారని వారు ఒక మంచి విషయం చెప్పిండ్రు. థ్యాంక్ యూ సార్. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.